10:46 a.m. 22nd December 2025, Monday morning. Brother Rajababu Mosuganti, founder, God servant of Vesraktamejaya Ministries, mobile number 9292201542, 9966327361, 6281317132. And Church, Emmanuel Memorial Christ Church, 1-7 First Ward, Agatipalem, near Majargunta, Palkul Mandal, West Godavari, Andhra Pradesh, South India. ఈ ఉదయకాలాన ప్రభువు నాకు ఏర్పాటు చేసిన, నాతో మాట్లాడిన, ప్రభువు నాతో మాట్లాడే వాక్యం ద్వారా అని బైబిల్ చదువుతున్నప్పుడు ప్రభువు నాతో మాట్లాడిన వాక్యాన్ని నేను ఈ వీడియో రూపంలో మన క్రైస్తవ సోదర సోదరీమణులకు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ అందరికీ, క్రిస్టియన్ కమ్యూనిటీకి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోని మా యూట్యూబ్ ఛానల్ రాజబాబు మోసుగంటి, ఇంకొక ఛానల్ తెలుగు క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్, ఆ ఛానల్లో వేస్తాము. ఈ రెండు ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ మంచి కామెంట్స్ రాయండి. అలాగే చాలామంది ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసేలాగా మీ వంతు హెల్ప్ చేయండి. ఛానల్ గ్రోత్ అవుతుంటే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఛానల్స్ ఉంటాయి. సో నేను ఇలా వాక్యాలు షేర్ చేసుకుంటాను. నేను షేర్ చేసుకున్న వాక్యం ఎవరికో ఒకరికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో ఇదంతా, ఈ వాక్యం అంతా ఫ్రీగానే, పబ్లిక్లో మేము ఫ్రీగానే పెడుతున్నాం. సో వాచ్ చేయండి వీడియోస్. ఏదో ఒక వీడియో ద్వారా ఏదో ఒక మెసేజ్ అందుతుంది మీకు. మార్నింగ్ నాకు ఒక వీడియో ద్వారా ఒక మెసేజ్ అందింది. అదేంటంటే సౌదీ ప్రిన్సెస్ ఆమె సజీవంగా దహనం చేసేసి ఆ యొక్క వర్డిక్ట్, ఆ తీర్పు వచ్చింది వాళ్ళ షరియా ప్రకారం. జీసస్ కాలిపోతున్న ఆ ఆమెని మంటల నుంచి చేయి పట్టుకుని లాగాడు జీసస్. ఆమె సేవ్ అయిపోయింది. సౌదీ అరేబియా నుంచి ప్రక్కన ఉన్న జోర్డాన్ కంట్రీకి వెళ్ళిపోయింది. అక్కడ ఈ క్రిస్టియన్ బిలీవర్స్ అండర్ గ్రౌండ్ అంటే పైకి వారు ఎక్స్పోజ్ కాకపోయినా కానీ స్ట్రాంగ్ ఇన్ క్రిస్టియన్ ఫెయిత్ అనమాట. సో అలాగా వారు ఇలాగ ఎస్కేప్ అయినటువంటి వారినల్లా వారు బలపరుస్తూ సీక్రెట్ బిలీవర్స్ని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉంటారు. దానికి ఒక నెట్వర్క్ ఉంటుంది, అది జీసస్ నెట్వర్క్. ఆ నెట్వర్క్ అంతా జీసస్కి తెలుసు, ఆయనే నడిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన్ని సీక్రెట్గా నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉంటారు ప్రతి దేశంలో. సో ఆ నెట్వర్క్ని ఆయనే నడిపిస్తూ ఉంటారు. ఆమెని జీసస్ సేవ్ చేసి వాళ్ళ చేతులకు అందేలాగా చూశాడు. ఆమె ఇప్పుడు మంచి సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత అప్పుడప్పుడు నేను బైబిల్ చదవడం నెగ్లెక్ట్ చేస్తున్నాను, ప్రేయర్ చేయడం నెగ్లెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు చేతబడులు, బాణామతులు, వివిధ రకాలైన చాలా దారుణంగా అనమాట. ఒకసారి నేను దేవునికి దూరం అయిపోతున్నానా అన్నంత బాధ అవుతుంది. సో ఆ విధంగా మళ్ళా ప్రభు వాక్యం మీద మళ్ళీ ఆశ కలిగి ఇప్పుడు నేను బైబిల్ తెరిచి చదువుతుంటే నాకు వచ్చిన వాక్యం ఏంటంటే, ఈ వాక్యం ద్వారా ప్రభువు నాతో మాట్లాడుతున్నారు మరొకసారి. ఇది మన అందరికీ తెలిసిన వాక్యమే, చదువుతాను. మత్తయి సువార్త 13:24-30 మనందరి కోసం, నా కోసం, మనందరి కోసం చదువుతున్నాను. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనుష్యుని పోలి ఉన్నది. మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను.
అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవి అని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీడి, కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్లతో చెప్పుదును నేను. ఈ ఉపమానం చదువుతున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, గోధుమలు మనము క్రిస్టియన్ లైఫ్లో గోధుమల వల్లే ఫలించాలి. ఫలించి 30వ వచనంలో చూడండి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్లతో చెప్పుదును నేను. గురుగులనైతే కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి. దేనికోసం కట్టలు కడుతున్నాడు? కాల్చివేయటకు కట్టలు కట్టి ఒక చోట పెట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్లతో చెప్పుదు నేను. గోధుమలను మాత్రం దుల్లగొట్టి శుభ్రం చేసి కొట్టులో అంటే స్టోర్ రూమ్లో పెట్టడానికి చెప్తానన్నాడు. ఇక్కడ ఈ ఉపమానం చూస్తుంటే, తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. పరలోక రాజ్యం పొలము అనగా ఇహలోకం, ఈ భూలోకం. మంచి విత్తనం విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. ఆ మనుషుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువు. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. సో రాత్రి సమయంలో సైతాన్ గాడు, పగలు చర్చికి వెళ్ళి మంచి వాక్యాలు, నీతి వాక్యాలు వినొస్తాం కదా, రాత్రి సమయంలో సైతాన్ గాడు వివిధ రకాలుగా తాగించే వాళ్ళని, తాగుడుకు బానిసలైన వాళ్ళని మళ్ళీ తాగించడం, వ్యభిచారానికి బానిసలైనటువంటి వాళ్ళని వ్యభిచారం చేయడం, తిండిపోతులకి బానిసలైనటువంటి తిండికి బానిసలైనటువంటి వాళ్ళు బాగా పేకల వరకు తినిపించడం, స్మోకింగ్ బానిసైనటువంటి వాళ్ళని స్మోకింగ్ చేయడం, గంజాయిలు కొట్టే వాళ్ళని గంజాయిలు కొట్టించడం. సో రాత్రిళ్ళ పూట్ల అన్నీ దేవునికి విరుద్ధమైన పనులు జరుగుతాయి కదా, దొంగతనాలు, హత్యలు, లూటీలు, ఇంకోటి ఏంటిది మానభంగాలు, ఇవన్నీ రాత్రిపూట చీకటి కార్యాలు. సో మనుష్యునిలో సైతాను దూరి రాత్రిపూట ఆ పనులన్నీ చేస్తాడన్నమాట. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. గోధుమలు గురుగులు కలిసి పెరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి గోధుమల కంటే గురుగులే బలమైనటువంటి గోధుమ మొక్కల్లాగా పెరిగి, ఇక గింజ అంటే అది గోధుమలు ఇక గింజ పడతాయి కదా, కంకులు వచ్చి, అప్పుడు తెలుస్తుంది అన్నమాట ఇది గోధుమ కాదు గురుగులని. సో కలుపు మొక్కది. వరిలో ఊదలు వస్తాయి చూసారా, ఊద మొక్క ఏపుగా పెరుగుతుంటుంది. సో ఆ విధంగా నీతిమంతుల్లో నుంచే పాపులు వస్తూ ఉంటారు. ఎందుకంటే నీతిమంతుడు చెడిపోయాడు అనుకోండి, సైతాన్ వల్ల సైతాన్ పట్టి పీడించడం వల్ల పాపి అయిపోతాడు. అయిపోయిన తర్వాత నీతిగా బతుకుతున్న వాళ్ళని వేధిస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళలో దూరం ఉన్నది ఎవడు? సైతాన్. ఇప్పుడు వీడి సైతానికి పనివాడు.
సైతానికి బానిస. ఇప్పుడు ఆయన కరెక్ట్గా ఎవరు ఏ స్థితిలో నుంచి ఈడు పడిపోయాడో ఆ స్థితిలో ఉన్న వాళ్ళని ఏదెత్తాడు వీడి ద్వారా. అందుకే బ్యాక్ స్లైడర్స్, పతనమైపోయిన వాళ్ళు, ఆత్మీయంగా పతనమైపోయిన వాళ్ళు చాలా డేంజరస్. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో ఎటువంటి ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. వాడొకడు ఉన్నాడు, ఎవడాడు పేరు మనం ఇందులో ప్రస్తావించకూడదు, కానీ ప్రస్తావించవలసి వస్తుంది. కరుణాకర్ సుగ్గున అని వాడు మంచి బిలీవర్ అట నేను విన్నంత వరకు. తర్వాత వాడు ఆ హిందుత్వ శక్తులకి లోనైపోయి పతనం అయిపోయి ఇక్కడ ఎవరిని ఎంత బిలీవర్గా ఉన్నాడో అలా బిలీవర్గా ఉన్న వాళ్ళని వేధించేస్తున్నాడు. చూసారా, మీకు అర్థమైపోయింది ఎగ్జాంపుల్ భారతదేశానికి. కనుక బ్యాక్ స్లైడర్ చాలా డేంజరు. అప్పుడు ఇంటి యజమాని దాసులతో జోకి వచ్చి, అయ్యా నీ పొలంలో మంచి విత్తనం విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చితివని అడిగిరి. దేవుడు, దేవుని బిడ్డలు, దేవుని దాసులు ఎప్పుడు కూడా మంచి విత్తనాలు విత్తుతూ ఉంటారు. నీతి వాక్యాలు చెప్తారు, నీతిగా బతకడం ఎలాగో చెప్తూ ఉంటారు. అయితే సైతాన్ గాడు సినిమాల ద్వారా, క్లబ్బుల ద్వారా, ఫంక్షన్స్ ద్వారా, పార్టీల ద్వారా, పిక్నిక్ స్పాట్ల ద్వారా, టూరిస్టుల ద్వారా, ఇంకా వివిధ రకాలుగా నైట్ లైఫ్ ద్వారా వివిధ రకాలుగా అవసరం లేని అవలక్షణాలన్నీ మనకి అంటుకడతాడు అనమాట. వాటికి పాపం వేరే జనాలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అటువంటి వీడియోలనే చూస్తూ ఉంటారు. అందుకే యూట్యూబ్లో అన్ని రకాల మిక్స్ వీడియోలు ఉంటాయి. తామర మొక్కను చూడండి, బురదల నుంచి పుట్టుకొచ్చినా కానీ పైకి వచ్చి మంచి చక్కని సువాసన గల పువ్వుని చూపిస్తుంది, వికసిస్తుంది. అలాగని చెప్పి తామర మొక్క పార్టీ సింబల్కి ఏదో మేము సపోర్ట్ చేస్తున్నాం అనుకోవద్దు. ఆ పార్టీ అంటేనే మాకు పడదు. ఆ పార్టీ భూస్థాపితం అయితే సంతోషించేవాళ్ళు మొదట నేనే. సో అలాగా మనం ఈ లోకంలో మాలిన్యంలోనే ఉంటాం. లోక మాలిన్యం మనం అంటుకోకుండా మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ ఉండాలన్నమాట. 28వ వచనంలో మత్తయి 13:28 ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఈ జీసస్ చెప్తున్నాడు, ఇది సైతాన్ పనే, అడన్నీ చేస్తున్నాడు ఇది అని చెప్పగా, దేవుని దాసులు ఏమంటున్నారంటే, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగిరి. సో పంట ఫలభరితంగా పరిపక్వం కానంత వరకు వాటిని పెరగడానికి వీల్లేదు, కూర్చడానికి వీల్లేదు. ఎందుకంటే వాటిని పెరిగే సమయంలో గోధుమ మొక్కలు కూడా తగిలించబడవచ్చు వాటితో పాటు. ఎందుకంటే అవి వాటికి కనపడిన అవినాభావ సంబంధం ఉంటుంది వేర్ల ద్వారా కింద. దాన్ని పగిలిస్తుంటే ఇది కూడా వేర్లు ప్రాక్సిమిటీ దగ్గరగా ఉండడం వల్ల ఇది కూడా ఈ మొక్క కూడా గోధుమ మొక్క కూడా వచ్చేస్తుంది. సో ఎందుకంటే అంతకుముందు అది గోధుమ మొక్కే, కానీ బ్యాక్ స్లైడ్ అయిపోయింది కదా, ఇది గురుగులుగా మారింది. అంతకుముందు నీతిమంతుడే, కానీ ఇప్పుడు బ్యాక్ స్లైడ్ అయిపోడు కదా, సైతాన్ కూడా అయిపోయాడు. కఠిన హృదయం. వ్యభిచారి కాకముందు పరిశుద్ధంగానే ఉంటుంది పాపం పిల్ల, కానీ ఎవడొకడు వల్ల వేసుకుని ప్రేమ అంటాడు. ప్రేమ అన్న తర్వాత మోజు తీరిన తర్వాత డబ్బులు కావాలంటే దాన్నే ఆడ ఫ్రెండ్స్కు బజార్లోనూ తాకట్టు పెట్టేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిపి వ్యసనానికి గురైపోతారు. వీళ్ళిద్దరూ చెడిపోయింది కాకుండా ఇంకా మిగతా వాళ్ళని ట్రాప్ చేసి చెడిపోతారు. ఇలాగనమాట. సో కోతకాలం వరకు రెంటిని ఎదగనీయడు. అందుకే నీతిమంతులను అనీతిమంతులు, దుష్టులు మంచివారు ఈ లోకంలో కలిసే బతకాలి. ఎప్పటి వరకు? యుగాంతం వరకు.
కోతకాలము దేనికి చూపిస్తుంది? యుగాంతం. కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీడి కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి యుగాంతమందు ఆయన రాకడ, రెండవ రాకడలో యుగాంతమందు పరిశుద్ధులు నీతిగా బతుకుతున్నటువంటి వారందరూ కూడా ముందుగా ఎత్తబడతారు. అంటే గురుగులు గోధుమలు వేరు చేసే ప్రక్రియలో ముందుగా ఎత్తబడతారు. సమాధులు తెరవబడతాయి. వాళ్ళ ఆత్మలు శరీరాన్ని ధరించుకుని, ఏ శరీరం? మహిమ శరీరం. వాళ్ళు అంతకుముందు బతుకున్నప్పుడు ఏ శరీరం కలిగి ఏ రూపంలో ఉన్నారో అదే రూపాల్లో మహిమ శరీరాన్ని, జీసస్కి ఏ మహిమ శరీరం ఉందో ఆ శరీరాన్ని వీళ్ళు ధరించుకుని మధ్యాకాశంలోకి ఎత్తపడతారు. తర్వాత మిగిలింది ఎవరు? బ్యాక్ స్లైడ్ అయిపోయిన వాళ్ళు, జీసస్ని వ్యతిరేకించిన వాళ్ళు, జీసస్ అంటే పడినోళ్ళు, జీసస్ పేరు చెప్తేనే అగ్గి మీద గుగ్గులమైపోయేవాడు, జీసస్ మాకు అవసరం లేదని హృదయం కఠినం చేసుకుని చచ్చిపోతే చచ్చిపోతాం అని తీర్మానం చేసుకుని జంతువుకి వీళ్ళకి ఏమీ తేడా లేనట్టుగా మృగాల్లాగా, మానవ మృగాల్లాగా బతుకుతున్న వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరికీ 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరైతే ఎత్తబడ్డారో వాళ్ళు అంతకుముందు చనిపోయి పరిశుద్ధులుగా శరీరాలు ధరించుకుని ఆయన మధ్యాకాశాలు ఎదుర్కొంటారు. సమాధులు తెరవబడి వాళ్ళు జీసస్తో పాటు 1000 ఏండ్ల భూమి మీద పరిపాలన చేస్తారు. ఈ పరిపాలనలో వీళ్ళందరూ మారరు సరిగదా, మరణాన్ని వెతుక్కుంటారు, మరణాన్ని కోరుకుంటారు. అయినా మరణం రాదు వాళ్ళకి. మనిషి 2 ముక్కలు అయిపోతాడంట ఆ కాలంలో, అయినా మరణం రాదంట, చనిపోడండి. మళ్ళీ 2 ముక్కలు అతుక్కుంటాయంట. కొండల దగ్గరికి వెళ్ళి బండలు, పెద్ద పెద్ద బండల దగ్గరికి మా మీద పడండి, మీరు పడితే మేము చచ్చిపోతాం, మాకు చావస్తుంది అనుకుంటారంట. కానీ బండ మీద పడినా కూడా ఇటు బతికే ఉంటాడంట. బండ మీద పడినా బతికే ఉంటాడంట, చావడంట. సో శరీరం ముక్కలు అయిపోయినా కానీ మళ్ళీ ముక్కలన్నీ మళ్ళీ అతుక్కుని మనిషి అయిపోతాడంట. అలా ఉంటుంది మరి ఆ 1000 ఏండ్ల పరిపాలన. కనుక 1000 ఏండ్ల పరిపాలనలో కనుక నువ్వు విడవబడ్డావు అనుకో, నీకు ఇక శ్రమలే శ్రమలు. ఎందుకంటే హృదయం కఠినమైపోయింది. మన కరోనా వైరస్ వచ్చింది. వైరస్ వచ్చి అందరికీ హృదయం కఠినమైపోయింది. ఏమని? చచ్చిపోతాం, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, చచ్చే వరకు మన ఇష్టం వచ్చినట్టు బతికేద్దాం అని చెప్పి ఇంక మరణానికి సిద్ధపడిపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బతికారు కరోనా వైరస్. అందుకే చాలామంది వైరస్ కంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బతకడం వల్ల చచ్చిపోయారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నప్పుడు వైరస్ న్యాచురల్గా అటాక్ చేస్తుంది కదా. దానికి ప్రొటెక్షన్ అంటూ ఏమీ తీసుకోకుండా, ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మరణాన్ని చచ్చిపోతామని డిసైడ్ అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది, ఎక్కువ మంది వాళ్ళే. అందుకే విడవబడడం బహుశాపం. కనుక కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీడి కోతకాలం మందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగండ్లతో చెప్పుతున్నాను నేను. కోతగండ్లు ఎవరంటే దేవుని యొక్క దూతలు. ఈ పరిశుద్ధులందరినీ మోసుకెళ్ళి దేవుని సన్నిధిలో ఉంచుతారన్నమాట. సో మిగతా ఏంటంటే స్క్రాప్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. దాన్ని ఏం చేస్తారు? ఒకేసారి ఈ భూమి గ్రహాలు ఇవన్నీ, ఈ సృష్టి అంతా మిక్కిలి వేండ్రంతో నశించిపోద్ది. అప్పుడు వీళ్ళందరూ కూడా ఆరని అగ్ని దానికి గురైపోయి భూమితో పాటు నశించిపోతారు. ఆత్మ నశించిపోతుంది, భూమితో పాటు నశించిపోతారు. తర్వాత దేవుడు
వీళ్ళు మధ్య ఆకాశంలో ఉండగా నూతన భూమి నూతన ఆకాశాన్ని దేవుడు సృష్టిస్తాడు. అందులో కొత్త భూమి, కొత్త ఆకాశం, కొత్త యెరూషలేము ఉంటాయి. అది ఫర్ ఎవర్ హిజ్ కింగ్డమ్ అనమాట, దేవుని కింగ్డమ్. అసలు ఈ భూమిని అలానే కోరుకున్నాడు దేవుడు ఫర్ ఎవర్ కింగ్డమ్ కింద. కానీ సైతాన్ని వచ్చి ఫర్ ఎవర్ కింగ్డమ్ని కాస్త నాశనం చేశాడు. త్రూ అవ్వ ద్వారా పాపం మానవాళికి అంటేలాగా చేశాడు. సో కనుక మనం ఏముంది, ప్రభువును ఒప్పుకోకపోతే, అంగీకరించకపోతే, రక్షకుడుగా అంగీకరించకపోతే ఏముంది, సచిన అరగనపోతాం అని లైట్ తీసుకున్నాము. నీ పాపానికే బలైపోడు దేవుని కుమారుడు. కనుక దేవుడికి ఇచ్చినటువంటి కృపాకాలం ఇది. ఈ కృపాకాలంలో వాళ్ళ దగ్గర ఇట్టుకుని రక్షణ పొందలేదనుకో, తర్వాత నీ ఇంట్లో వాళ్ళు ఇద్దరు రక్షణ పొంది పరలోక రాజ్యంలో కనపడుతున్నప్పుడు నువ్వు నరకంలో కాలుతుంటే వాళ్ళు నిన్ను చూసి అక్కడ జాలి పడితే తప్పితే ఏమీ చేయలేరు. నువ్వు వాళ్ళ నరకంలో కాలుతున్నాను, వాళ్ళు నన్ను ఆదుకోవట్లేదని వాళ్ళని వైపు చూసి నువ్వు కాలడం తప్పితే ఏమీ చేయలేరు. అదనమాట మ్యాటర్. ఇప్పుడు నేను ఇంతగా చెప్తున్నానా, తప్పిపోతే ఎవరైనా అంతే, తప్పిపోయిన స్థితిలో ఉండకూడదు అన్నాడు దేవుడు. తప్పిపోతాం, వివిధ కారణాల వల్ల తప్పిపోతాం. ఇప్పుడు మా పక్కన మా నైబర్స్ వచ్చి నన్ను చాలా వేధించేస్తున్నారు. ఒక్కోసారి నోరు జారవలసి వస్తుంది, ఒక్కోసారి వాళ్ళని ఏమన్నా చేసేద్దామా అన్నంత క్రైమ్లో లాగేయడానికి వాళ్ళు నన్ను వివిధ రకాలుగా ఫోర్స్ చేస్తున్నారు. కానీ దేవుని కృప చూసారా, మళ్ళీ బైబిల్ చదివి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేలాగా నేను మరలా పడిన స్థితి కాకుండా మళ్ళీ పునరుద్ధరించుకునేలాగా మళ్ళీ ప్రభువులో కొనసాగలేగా దేవుని కృప అవకాశం ఇస్తుంది మనకి. దేవుడు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అప్పుడే మనం దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. భూమి మీద శాంతి సమాధానాలతో, దీర్ఘాయుష్ కలిగి సుఖశాంతులతో వర్ధిల్లుతాం. అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల నా ప్రభువా, కృపగల దేవా, మీకు వందనములు, స్తోత్రములు నాయన. ఈ వీడియోని చూసినటువంటి వారిని, వారి కుటుంబాన్ని మీరు దర్శించండి. వారందరినీ మీ చిత్తం ప్రకారంగా సమృద్ధిగా దీవించి ఆశ్రయించి అందరూ కూడా ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరూ రక్షణ పొందుకొని పరలోక రాజ్యం స్వతంత్రించుకుని భూమి మీద శాంతి సమాధానంతో వర్ధిల్లించు. అనేక మందికి ఆశీర్వాదకరంగా మీ నామమునకు మహిమకరంగా వారిని నిలబెట్టుకుని నజరేయుడైన యేసు నామమున వారు ఏమడిగినా సరే సమృద్ధిగా ధారాళంగా విస్తారంగా మీ దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించి గొప్పగా ఆశీర్వదించి హెచ్చించి గణపరిచి వారి ద్వారా మీరే మహిమ పొందుకొని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్ చెప్పండి. ఆమేన్. అందరికీ వందనాలండి. మేము ఒక చర్చ్ కట్టుకుంటున్నామండి. మా ఇంటి ముందు 10x20 హాలు, తర్వాత ఇల్లు కోలుగొట్టేసి వరుసగా ఇంకో 10x20 హాల్, ఇంకో 10x20 హాల్, అలా అంచెలంచెలుగా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఈ ఇంటిని చర్చ్గా మారుస్తున్నాం. సో మీకు ఎవరికన్నా ప్రేరేపణ కలిగితే దయచేసి మా చర్చి ఎమాన్యుయల్ మెమోరియల్ క్రైస్ట్ చర్చ్ 1-7 ఫస్ట్ వార్డ్, అగత్తిపాలెం నియర్ మైజర్గుంట, పాలకొల్లు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మొబైల్ నంబర్స్ మరొకసారి 9292015542, 9966327361, 6281317132. మా ఈమెయిల్ ఐడి rbmosuganti@gmail.com. R for run, B for Bombay, M for money, O for oxygen, S for sun, U for umbrella, G for gold, A for ant, N for nitrogen,
T for Thane, I for India. rbmorsiganti@gmail.com. ఇంకొక మెయిల్ ఉంది, తెలుగు క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ @gmail.com. తెలుగు TELUGU క్రిస్టియన్స్ CHRISTIANS అండ్ AND పాస్టర్స్ PASTORS @gmail.com. దీనికైనా మీరు మెయిల్ పంపించవచ్చు. మీ వీడియోలు ఏమైనా ఉంటే, క్రిస్టియన్ వీడియోస్ ఏమైనా ఉంటే, మీ టెస్ట్ మనీస్ వగైరా ఏమైనా ఉంటే, పాటలు పాడినవి మాకు పంపించండి ఈ మెయిల్స్కి. తెలుగు క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ ఛానల్లో వేస్తాం. ఆ మెయిల్లో మీ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయండి, మీకు కాల్ చేసి మీ వీడియో అప్లోడ్ చేస్తామని చెప్పి వేస్తాం. మీరు చూసుకోండి, ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. రాజబాబు మోసుగంటి, తెలుగు క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ ఈ ఛానల్లో, 2 ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ రండి. సో మీరు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండడానికి మీ భక్తి జీవితంలో కొనసాగండి. దేవుడు నన్ను, మిమ్మలను, మనందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.